23వ వచనం నుంచి మనం చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనం ఎవరి చేతనన్నా బాధించబడుతున్నప్పుడు, మన బాధ ఎవరు తీర్చలేరు, ఎవరి వల్ల కాదు, దేవుడే మనకి సహాయకుడు, హల్లెలూయా అని నమ్మి విశ్వసించి ప్రార్థన అనగా దేవుని పదే పదే అడగడం. ప్రభువా, మా సంఖ్యల నుంచి మాకు విముక్తి దయచేయి, మా ఈ బాధల నుంచి మాకు ఉపశమనము దయచేయి, ఈ నెమ్మది లేని తనం నుంచి మాకు నెమ్మదిని, ఈ సమాధానం లేని తనం నుంచి ఈ సమాధానాన్ని మాకు దయచేయమని అడిగేవారేముగా మనము ఆ సమాధానము పొందుకునేంత వరకు, ఆ సమాధానము ఆయన ప్రత్యుత్తరము పొందుకునేంత వరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహామును, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ప్రైజ్ ద లార్డ్. కనుక నా ప్రియ సంగమా, ఈ దినాన మీ అవసరత, మీ అక్కరత, మీ ఇబ్బంది, మీ ఇరుకు మీకు దేవునికి తెలుసు. అయితే నా దేవునికి మొత్తం తెలుసు కదా, ఆయనే చేస్తాలని గమ్మును కూర్చుంటే సాల్దాం, సరిపోదు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. అడిగేవారిగా మనం ఉండాలి, అడగాలి దేవుణ్ణి. ప్రభువా, నాకు ఆ విషయంలో నెమ్మది లేదు, నాకు ఆ అవసరత ఉన్నది, నేను ఆ విషయమై ఇబ్బంది పడుతున్నా, నాకు ఆ విషయమై, ఆ నిమిత్తమై, ఆ సందర్భం నిమిత్తమై, ఆ వ్యక్తి నిమిత్తమై, ఆ స్థితి నిమిత్తమై నాకు ఇబ్బందిగా ఉంది, ఇరుకుగా ఉంది, నెమ్మది లేకుండా ఉన్నానని మనము దేవుణ్ణి అడిగే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది లేకున్నా, సమాధానం కరువైయున్నా, నెమ్మది లేకున్నా, సమాధానం కరువైయున్నా, శాంతినిచ్చేవారు లేక శిలనై నిలచున్నా, శాంతినిచ్చేవారు లేక శిలనై నిలచున్నా, యేసు రావయ్యా నా తోడుగా, చేర్చుకోవయ్యా నీవానిగా, యేసు రావయ్యా నా తోడుగా, చేర్చుకోవయ్యా నీవానిగా. నీవు నా చెంత లేకుంటే యేసు, ఎండిన ఎండమావే నా జీవితం. నీవు నా చెంత లేకుంటే యేసు, ఎండిన